హాయ్ అండి అందరికీ. కొబ్బరితో ఎప్పుడైనా ఇలా కర్రీ చేశారా? చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ చేశాక ఖచ్చితంగా మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్. ఆయిల్లోకి జీలకర్ర ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఈ కొబ్బరి పొడిని అందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే కొబ్బరి కర్రీ రెడీ అవుతుంది. దీంట్లోకి ఎలాంటి మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది అవసరం లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది ఏం వేయకపోయినా. కొబ్బరి తింటే చాలా మంచిది కదా. ఇలా కర్రీ చేసి పిల్లలకు కూడా పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. మీరు ఇలాంటి కర్రీ ఎప్పుడైనా చేశారా లేదా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.